మీరు గోవా వెళ్తున్నారా? బీచ్ లో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? ఇయర్ ఎండింగ్ కి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. అక్కడి జెల్లీ ఫిష్లతో చాలా జాగ్రత్త. చూడ్డానికి చక్కగా ఉన్నా కుట్టాయంటే లబోదిబో మనాల్సిందే. గతంలో ఎప్పుడూ లేని బ్లూ జెల్లీ ఫిష్లతో గోవా బీచ్ల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గోవా వెళ్లే టూరిస్టులారా పారా హుషార్. ఈ న్యూస్ మీకోసమే. గోవా జిల్ జిల్ జిగా ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. గోవా అంటేనే బ్యూటిఫుల్ లొకేషన్స్, అందమైన బీచ్లు, సన్ బాత్ సరదాలు. అందుకే అంతా గో గో గోవా అంటారు. ఇన్నాళ్ళు గోవా అంటే ఇదే ఫీలింగ్. ఇప్పుడు సీన్ మారిపోతోంది. గోవా వెళితే సరదా తీరిపోతోంది. కారణం బ్లూ జెల్లీ ఫిష్. చూడటానికి బ్లూ కలర్ లో బ్యూటిఫుల్ గా ఉంటాయి. కుడితే కానీ తెలియదు ఆ బాధ ఎలా ఉంటుందో. 2 రోజుల్లో దాదాపు 100 మందిని కుట్టేశాయి బ్లూ జెల్లీ ఫిష్లు. వారంతా ఆస్పత్రిలో చేరారు. సౌత్ గోవా అందమైన బీచ్లకు ఫేమస్. ఇప్పుడు అక్కడే తిష్టవేశాయి డేంజరస్ జెల్లీ ఫిష్లు. కలాంగ్యూట్ బీచ్ అత్యధిక రద్దీ ఉండే పాపులర్ బీచ్. ఆ సముద్ర తీరంలో ఏకంగా 55 మందిని జెల్లీ ఫిష్లు కరిచాయి. కాండోలిం బీచ్ ఫారినర్స్ ఎక్కువగా ఉండే బీచ్. కాండోలింలో 10 మందిని కుట్టాయి బ్లూ జెల్లీ ఫిష్లు. బాగా బీచ్ గోవాలో వరల్డ్ ఫేమస్ బీచ్. అక్కడ ఓ టూరిస్టును జెల్లీ ఫిష్ కుడితే వెంటనే కింద పడిపోయాడతను. వెంటనే అంబులెన్స్ ను రప్పించి ఆక్సిజన్ అందిస్తే బతికిపోయాడతను. జెల్లీ ఫిష్లు అన్ని డేంజర్ కావు. బ్లూ కలర్ జెల్లీ ఫిష్లు కుడితేనే ప్రమాదం. అవి కుడితే భరించలేని నొప్పి కలుగుతుంది. పరిస్థితి విషమించితే శ్వాస తీసుకోవడమూ ఇబ్బందవుతుంది. వెంటనే ట్రీట్మెంట్ అవసరం, లేదంటే ప్రాణాలకే ముప్పు. ఆస్ట్రేలియా బీచ్ల్లో ఎక్కువగా కనిపించే బ్లూ జెల్లీ ఫిష్లు ఇప్పుడు గోవాలోనూ కనిపిస్తూ కుడుతూ పర్యాటకుల్ని పరేషాన్ చేస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తో గోవా టూరిజం బాగా నష్టపోయింది. అన్లాక్ తర్వాత కూడా టూరిస్టులు అంతంత మాత్రమే. దీపావళి హాలిడేస్ లో పర్యాటకుల సంఖ్య కాస్త పెరిగింది. ఇయర్ ఎండ్ రాబోతూ ఉండడంతో ఇకపై టూరిస్టుల హంగామా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో బ్లూ జెల్లీ ఫిష్లు గోవా టూరిజం ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 2 రోజుల్లోనే 100 మంది వరకు పర్యాటకులు జెల్లీ ఫిష్ల బారిన పడటం గోవా టూరిజానికి ఇబ్బందిగా మారింది. గోవా సముద్ర తీరాన్ని బ్లూ జెల్లీ ఫిష్లు ముంచెత్తుతూ ఉండడం, టూరిస్టులను ఆస్పత్రి పాలు చేస్తూ ఉండడం ప్రశాంత బీచుల్లో ప్రమాద సంకేతం. గోవా పర్యాటకానికే ప్రమాదకరం.